మోహన్ వాణి ఛానల్కు నా హృదయపూర్వక ధన్యవాదములు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. రామాయణంలోంచి కొన్ని పాత్రలు సేకరణ. చిన్న ఆశ, కొండంత బలం. వ్రాసుకున్నవారు దేశరాజు లక్ష్మీకుమారి. చదువుతున్నది దేశరాజు లక్ష్మీకుమారి. రామాయణం నుంచి. శ్రీరాముడు విశ్వామిత్ర మహర్షి ఆధ్వర్యంలో రామలక్ష్మణులు హోమ పరిరక్షణ నిమిత్తం తాటకని వధిస్తారు. ఇక్కడ మొదలవుతుందండి రామలక్ష్మణుల ప్రయాణం. విశ్వామిత్ర మహర్షి హోమ పరిరక్షణ అయ్యాక సీతా స్వయంవరానికి తీసుకువెళ్తాడు రామలక్ష్మణుల్ని. శివధనస్సు విరిచి సీతాదేవిని పరిణయం ఆడుతారు శ్రీరామచంద్రులు. సీతారామ కళ్యాణానికి దారి అలా ఏర్పడుతుంది చూడండి. ఆనందంగా ఉన్న వేళ దశరథ మహారాజు రామ పట్టాభిషేకం ఏర్పరుస్తారు. సన్నాహాలు జరుగుతూ ఉంటాయి. అందరూ ఆనందంగా ఉన్న వేళ మందర అనే స్త్రీ ఇంకో స్త్రీని ప్రేరేపించి వారి జీవితాలతో ఆడుకునేలాగా చేస్తుంది. సరే, మందర దాసి మహారాణికి బుద్ధి అనేది ఉండాలి కదా. చెప్పుడు మాటలు మామూలు స్త్రీయే కదా. మహారాణిని కూడా లొంగదీసుకుంటుంది. కైకేయి అనే స్త్రీ వల్ల ఆనందంగా ఉండవలసిన వారి జీవితాలు అల్లకల్లోలమయ్యాయి. ఒక స్త్రీ ప్రవేశిస్తే ఎలాంటి కోటైనా కూల్చేయవచ్చు అనేది కైకేయి ఉదాహరణ. అంటే రాక్షస సంహారం కొరకు అలా జరిగింది అని ఇంకో కోణంలో ఆలోచిస్తే ఉంటుంది. అది వేరే విషయం. మొత్తానికి అడుగుపాలు చేసింది కదా. మన భాషలో పాపం అక్కడైనా ఆనందంగా ఉంటాము, ఇంకా వనవాసం అయిపోయింది అనే టైంకి ఎక్కడి నుంచి వచ్చిందో శూర్పణఖ అనే రాక్షస స్త్రీ. మళ్ళీ స్త్రీయే అండి. అంటే రాక్షస గుణాలు కలిగి ఉన్న స్త్రీ అన్నమాట మన భాషలో. అప్పుడు ఆమె రాక్షసి. నిజంగా రాక్షసులు జీవితంలో ప్రవేశిస్తే జీవితం తారుమారు అవుతుంది. కలియుగంలో అనేదానికి ఉదాహరణ సీతమ్మ తల్లి. మన సీతమ్మ తల్లి జీవితం. మళ్ళీ చెప్పుడు మాటలకు లొంగి రావణాసురుడు మనమ్మ సీతమ్మ తల్లి, ఆ తల్లిని అపహరణ చేస్తాడు. అమ్మని ఎత్తుకుని పోయి లంకలో అశోకవనంలో పెడతాడు. మళ్ళీ అమ్మ మీదకి స్త్రీ రాక్షసుల్ని ప్రేరేపిస్తాడు. స్త్రీ సాటి స్త్రీ మీదే విరుచుకుపడి భయపెట్టడం, హింసించడం జరుగుతుంది. అయినా మొక్కపోని ధైర్యంతో నా రాముడు వస్తాడు, నిన్ను నీ లంకను దహించడం ఖాయం, ముమ్మాటికి ఇది నిజం అంటుంది. రామనామస్మరణతో కాలం గడుపుతుంది. అంటే మనం తెలుసుకోవడం, ధైర్యం ఉండాలి ప్రతి స్త్రీకి అనే విషయం. చుట్టూ ఉన్నవారు రాక్షస స్త్రీలు. అంటే ఈ కలియుగంలో చుట్టూ ఉన్నవారి ఆలోచనలో రాక్షస ఆలోచనలు చేరకుండా ఆ భగవంతుని ఆలోచనలతో కాలం గడపాలని సదా మనం ఆ భగవంతుని ఆలోచనలతో కాలం గడిపేవారిని అనుసరించాలి. మళ్ళీ చూడండి, హనుమంతుడు అంత పెద్ద సముద్రాన్ని దాటి అమ్మను శ్రీరామునితో కలపాలని ప్రయత్నిస్తూ ఉంటే ఎన్ని విఘ్నాలండి. అయినా అన్నిటినీ రామనామస్మరణతో ఛేదిస్తాడు. దేవతలు కూడా పరీక్షలు పెడతారు. ఒక మంచి కార్యం చేయాలి అంటే ఎన్నో పరీక్షలకు నిలబడాలండి. అమ్మను ప్రార్థిస్తే సురస అవతారంగా దాల్చి హనుమంతుని నోటి నుండి బయటకు వస్తుంది. దేవతలు పరీక్షలు పెట్టారు. అంటే సదా అయ్యా నామస్మరణతో నువ్వు పని పూర్తి చేసుకు వస్తావు అని సురస శక్తి స్వరూపిణిగా అవతారంతో హనుమంతుని దీవిస్తుంది. చూడండి, ఇప్పుడు అమ్మని వెతకడానికి స్త్రీ శక్తి స్వరూపిణి హనుమంతునికి సహాయపడుతుంది. అంటే ఇక్కడ దేవత అనే స్త్రీయే కదా, ఆ దేవత స్త్రీయే కదా. స్త్రీ శక్తి స్వరూపిణి అనే విషయం మనకు అర్థమవుతుంది కదా. మళ్ళీ ఇంకో స్త్రీ ఇప్పుడు నిజరాక్షసి సింహిక.
వదలక గట్టి పట్టు పట్టింది హనుమంతుని. హనుమ పట్టు వదలక దాని నోటి నుండా ప్రవేశించి పేగులు చీల్చి నోటి గుండా మళ్ళీ బయటకు వస్తాడు. తరువాత ఆ భయంకర రూపం విడిచి నిజస్థితికి వస్తారు హనుమ. అంటే మన కలియుగంలో రాక్షస జాతితో అంతగా పోరాడి విజయం సాధించాలి అన్నమాట. ఏ విషయానికి డీలా పడిపోకూడదండి. తరువాత పాపం లంకలో ప్రవేశించాలంటే ఎన్ని కష్టాలు. లంకిణికి కాపలా పెడతారు. ఆ లంకిణి కూడా స్త్రీయే, దాన్ని కూడా జయించాలి. ఓడిపోయిన స్త్రీ రాక్షసికి బ్రహ్మవరం గుర్తుకొచ్చి రాక్షసులు కీడు మూడిందని లంకలో ప్రవేశించడానికి హనుమంతుడికి దారి ఇస్తుంది లంకిణి అనే స్త్రీ. సరే, అలా బయలుదేరిన హనుమ ఎంతో వెతుకుతాడు సీతమ్మ తల్లి కోసం. ఆఖరి స్త్రీశక్తికి నమస్కరించి అశోకవనంలో అమ్మని గుర్తిస్తాడు. పాపం అమ్మ కడు దీనస్థితిలో ఉంటుంది. చివరికి ప్రయత్నం చేస్తూ ఉంటే అమ్మకి రామకథ వినిపిస్తాడు హనుమ. హనుమ తనకు తనే ఎన్నో మార్లు రామకథని వినిపిస్తాడు మనకు. అప్పటికి రాక్షసులు ఇలా మాయ చేశారేమో అని అమ్మ దిగులు పడుతుంది. అనుకోకుండా రామకథను వినిపించిన హనుమ నిజమే అనుకుని అమ్మకి కొండంత బలం వస్తుంది, ఏనుగుల బలం వస్తుంది. అంటే మనకు కూడా ఆపదలో ఉన్నప్పుడు రామకథను వింటే చదివితే ప్రాణం వస్తుందే. ప్రవచనకర్తలు శ్రీ చాగంటి గారు, వడ్డేపత్తి పద్మాకర్ గారు, గరిగిపాటి నరసింహం గారు ప్రవచనకర్తలు చెప్పినట్టుగా మనకు మనోధైర్యం కలుగుతుంది. అప్పుడు అనుకుంటాం, అమ్మ సీతమ్మ తల్లి కష్టాల ముందు మన కష్టాలు ఎక్కువ అని. ఏమంటారు? అలా తల్లిని కలిసి మనోధైర్యాన్ని నింపి ఆ రావణాసురుడనే రాక్షస సంహారం చేసి అమ్మని అంటే సీతమ్మ తల్లిని రాములు వారితో కలుపుతాడు. ఇక్కడ ఇంకో స్త్రీ గురించి కూడా చెప్పాలండోయ్. త్రిజట అంటే రాక్షస స్త్రీ, కానీ ఆమె పైకి రాక్షస ఆకారం గల దైవత్వం నిండిన స్త్రీ. అమ్మకి మనోధైర్యాన్ని నింపుతుంది. ఆ అశోకవనంలో చెట్టు కింద ఎలా రావణుడు చంపబడతాడు, విభీషణుడు హతుడవుతాడు వివరించింది తన కళ ద్వారా. ధైర్యం చెప్పింది. చుట్టూ ఉన్న మనుషుల్లో మార్పు తెస్తుంది. ఆ స్త్రీలను సీతమ్మ తల్లిని హింసించకుండా ఆ స్త్రీలలో మార్పు వచ్చేలా చేసిన స్త్రీ ఆమె. స్త్రీలలో కూడా మంచివారు ఉంటారండి. త్రిజట్లాగా పైకి ఆకారం ఎలా ఉన్నా మనం వాళ్ళని గౌరవించి హృదయపూర్వకంగా ధన్యవాదములు చెప్పాలండి. ఇలా కలుపుకుంటూ వెళ్ళాలి. ఆ రావణాసురుడు అనే రాక్షస సంహారం చేసి అమ్మని అంటే సీతమ్మ తల్లిని రాముల వారితో కలుపుతాడు ఆంజనేయ స్వామి. అదండి, నా చిన్నప్పుడు రామాయణం చదువుతూ చుట్టూ ఉన్నవారికి వినిపిస్తూ కంట తడి పెట్టుకునేవారు మా అమ్మమ్మగారు. అప్పుడు ఏమో అనుకునేదాన్ని, రామాయణం చదువుతూ ఉంటే ఎందుకు ఏడుపు అనుకునేదాన్ని. ఇప్పుడు నిజంగా అమ్మ కష్టాలు చదువుతూ ఉంటే మనకు కూడా కన్నీరేనండి. ఇదంతా రాక్షస స్త్రీలు చేసిన అకృత్యాలు. చివరికి అమ్మ రామనామం అనే బలమైన సంకీర్తనతో, రామనామం అనే బలంతో, మనోధైర్యంతో వాటినన్నిటినీ ఎదుర్కొంది. చిన్న ఆశతో. ఏమంటారు? ఇదండి రామాయణం నుంచి మనం నేర్చుకుని సీతమ్మ తల్లిలా ధైర్యంగా ఉండాలని. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మరి కామెంట్ బాక్స్లో కలుసుకుందామా? మీరు ఈ కథను విని కామెంట్ బాక్స్లో మీరు నాకు ఏదైనా మంచి చెప్తే నేను గ్రహించి దాన్ని సరిదిద్దుకుంటానండి. వినండి, వినిపించండి. మోహన్ వాణి ఛానల్కి నా కృతజ్ఞతలు. మోహన్ వాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్ వాణి తెలుగు పాడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహన్ వాణి. మన మోహన్ వాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే
వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.